హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్నీ కపుల్స్. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అనేది రిసీవ్ అయిందనమాట. సో దాని గురించి మీ అందరికీ చెప్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే నాకు కుదిరిందండి వీడియో చేయడానికి. నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నాకు మానిటైజ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టాయి, నాకు ఎన్ని సబ్స్క్రైబర్స్ తర్వాత నాకు మనీ అనేది రిసీవ్ అయింది, నాకు పిన్ కోడ్ అనేది ఎలా వచ్చింది అని చెప్పి నేను అన్ని క్లారిటీగా అయితే నేను చెప్తానన్నమాట. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను ఈ ఛానల్ని గ్రో చేయడానికి ఎంత కష్టపడ్డాను, ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేశాను, షార్ట్స్ వీడియోస్ వల్ల మనకి వాచ్ టైం వస్తుందా రాదా, లాంగ్ వీడియోనే చేయాలా, అండ్ వీడియో చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు యూట్యూబ్ నుంచి మనీ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి మీ అందరే అనమాట. మీ అందరూ నా వీడియోస్ చూడడం వల్లే నాకు మనీ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే ఇప్పటి వరకు 4-5 ఛానల్స్ అయితే క్రియేట్ చేశానండి. నాకైతే ఒక్క దాంట్లో కూడా అయితే నేను సక్సెస్ అయితే అవ్వలేదు. అండ్ నా వీడియో కూడా వైరల్ కాలేదు. నేను చాలా కష్టపడి 3 ఇయర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తుంటే ఫైనల్గా ఇప్పుడు నా వీడియోస్ అనేది కొంచెం గ్రోత్ అయ్యి మీ వరకు చేరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే ఈ పొజిషన్లోకి అయితే తీసుకొని వచ్చారనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తే మాత్రం కొంచెం ఓపిక అయితే ఉండాలి, పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. పేషెన్స్ ఉంటేనే మనం ఛానల్ని గ్రోత్గా చేసుకోగలము. ఒకేసారి మన ఛానల్ గ్రో అయిపోవాలి, ఒకేసారి మన ఛానల్కి సబ్స్క్రిప్షన్ రావాలి, మనీ రావాలంటే కుదరదు. కొంచెం పేషెన్స్తో అయితే కంపల్సరీగా మేమైతే ఛానల్ని రన్ చేసుకుంటూ పోవాలన్నమాట. పేషెన్స్ లేకపోతే మాత్రం అస్సలు యూట్యూబ్ ఛానల్ని రన్ చేయలేము. అదేనండి నేను అందరికీ చెప్పేది. 1 సబ్స్క్రైబర్ అయినా 2 సబ్స్క్రైబర్ అయినా మనం ఓపికతో మనం వీడియోస్ చేసుకుంటూ పోతేనే మన ఛానల్ అనేది మనకి చాలా గ్రోత్ అవుతుంది, జనాల్లోకి మన వీడియోస్ అనేది వెళ్తాయన్నమాట. కొన్ని టిప్స్ నాకు తెలిసింది మీకు చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీడియో పోస్ట్ చేసేటప్పుడు క్లారిటీ అనేది చాలా క్లియర్గా ఉండాలి అండ్ వాయిస్ కూడా చాలా మంచిగా ఉండాలి. అలాగే టైటిల్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా పెట్టాలి. అప్పుడైతే మన వీడియోస్ అనేది మనకు గ్రోత్ అయ్యేలా చేస్తాయన్నమాట. ఎలా పడితే అలా వీడియోస్ పోస్ట్ చేసేస్తే మన ఛానల్ గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అందరికీ చెప్పేది ఒకటేనండి, వీడియోస్ని జనాల్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది. కొంచెం ఓపికతో వీడియోస్ చేసుకోండి. నేను కూడా ఓపికతో వీడియోస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ కూడా గ్రో అవ్వలేదు. నేను కొంచెం గ్రో అవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేశానండి. నాకైతే ఏ మనీ అయితే రాలేదు అండ్ నాకైతే ఇప్పటి వరకు మానిటైజ్ కూడా అవ్వలేదు. నేను కూడా కోరుకుంటున్నాను, నాలాగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చిన్న నుంచి స్టార్ట్ చేస్తారో అందరికీ గ్రో అవ్వాలి, అందరికీ మానిటైజ్ అవ్వాలి, అందరికీ కొన్ని మాత్రం డబ్బులు అయితే రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తేనే మన మిడిల్ క్లాస్ కూడా కొంచెం ఒక లో మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ చేసే వరకు అయితే స్థాయిలోకి అయితే మేము వెళ్తాము. సో మేము ఏదైతే కోరుకుంటున్నామో మమ్మల్ని కూడా అలాగే అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్గా ఏంటంటే అండి, నాకు కూడా మనీ ఏం రాలేదు. ఈ వీడియోలో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నేను దానికి క్షమాపణ చెప్తున్నానండి. నేను జస్ట్ నా ఛానల్ గ్రో అవ్వడానికి, నా ఛానల్ వీడియో మీ అందరి వరకు రావడానికి మాత్రమే ఈ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను. కానీ నాకు ఏ ఉద్దేశం లేదండి, అబద్ధం చెప్పడం అనే మాట అయితే నాకేం లేదు. బస్ నా ఛానల్ని నేను పైకి తీసుకురావడానికి మాత్రమే ఇలాంటి వీడియో అయితే నేను చేశాను. ఏదైనా తప్పు చేస్తుంటే నేను క్షమాపణ కూడా మీతో అడుగుతున్నాను. సో ఫైనల్గా నా ఛానల్ గ్రో అయితే మాత్రం తప్పకుండా మీతో అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నాకేం లేదు. మీ అందరి ఆదరణ, సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ వీడియోస్కి లైక్ అన్నీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.